శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. ఆ కిర్మీరుడిని ఎలా సంహరించాడో చెప్పవయ్యా అని ధృతరాష్ట్రుడు అడిగితే అప్పుడు విదురుడు ఆ వృత్తాంతాన్నంతటినీ కూడా ఆ బ్రాహ్మణుల చేత వినబడినటువంటి వాడు అవడం చేత ఆ కిర్మీరుని యొక్క వధ వృత్తాంతం అంతా కూడా ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. తెలియజేసేప్పటికి అంతటి బలవంతుడైనటువంటి కిర్మీరుడు భీముని చేత చాలా తేలిగ్గా చంపబడ్డాడు అని తెలిసినటువంటి ధృతరాష్ట్రుడు చాలా బాధాపరితప్తుడయ్యాడు. ఎందుకంటే ఆ భీముడి యొక్క పరాక్రమం అంటేనే ధృతరాష్ట్రుడికి భయం. అందులో అనేకములైనటువంటి శపథాలు చేసి వెళ్ళారు. అందువలన ఆ భీముని చేతలో తన యొక్క సంతానమంతా కూడా యుద్ధంలో సంహరింపబడుతుంది రాబోయేటువంటి యుద్ధంలో అనేటువంటి విషయంలో జ్ఞానం ఉన్నటువంటి వాడు కాబట్టి అతడు చాలా పరితప్తుడయ్యాడు. ఆ తర్వాత వైశంపాయనుడి వృత్తాంతాలన్నీ కూడా జనమేజయుడికి చెబుతున్నాడు. అందువలన జనమేజయ మహారాజా ఆ కిర్మీర వధ అయిన తర్వాత భోజాహ ప్రప్రవ్రజితాన్ శ్రుత్వా వృష్ణయశ్చాంధకై సహ పాండవాన్ దుఃఖ సంతప్తాన్ సమాజిగ్ముర్మహావనే. ఓ జనమేజయ మహారాజా, పాండవులు వనవాసానికి వెళ్ళారని భోజ వృష్ణి అంధక వీరులందరూ కూడా దుఃఖపీడితులయ్యారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళై ఆ భోజ వృష్ణి అంధక వీరులు దుఃఖపీడితులైనటువంటి పాండవుల్ని కలవడం కోసమని ఆ యాదవులందరూ కూడా ఇక్కడికి ఆ పాండవుల్ని కలుద్దామని ఉద్దేశంతో ఆ వనానికి వచ్చి పాండవుల్ని కలుసుకున్నారట. అక్కడ పాంచాలస్య చ దాయాద దృష్టకేతుశ్చ చేదిప కేకయాశ్చ మహావీర్యా భ్రాతరో లోక విశ్రుతా వనే ద్రష్టుం యయు పార్థాన్ క్రోధామర్ష సమన్వితా గర్హయంతో ధార్తరాష్ట్రాన్ కింకుర్మ ఇది చాబ్రవన్. పాంచాల దాయాదుడైనటువంటి దుష్టద్యుముడు, చేదిరాజు అయినటువంటి దుష్టకేతువు, మహాబలవంతులై లోకవిఖ్యాతులైనటువంటి కేకేయ రాజకుమార సోదరులందరూ కూడా క్రోధంతో అసహనంతో ధార్తరాష్ట్రులందరినీ కూడా నిందిస్తూ వనంలో పాండవులను చూడడానికి వచ్చారట. వచ్చి మేమేమి చెయ్యాలి, ఇప్పుడు ఇంతటి ఘోరం జరిగితే మిమ్మల్ని ఇలా మీరు వనంలో ఉంటే మేము ఇలా కూర్చోవడం ఏంటి, మేమేం చేయాలో చెప్పండి అని అడిగేట. వాసుదేవం పురస్కృత్య సర్వే తే క్షత్రియర్షభా పరివార్యోపవివిషు ధర్మరాజం యుధిష్ఠిరం అభివాజ్య కురుశ్రేష్టం విషణ్ణ కేశవో బ్రవీత్. ఆ క్షత్రియ శ్రేష్ఠులంతా వాసుదేవుణ్ణి ముందర పెట్టుకున్నారు. ధర్మరాజు చుట్టూ చేరారు. ఆ శ్రీకృష్ణుడు విషాదంతో కూడినటువంటి వాడై కురుశ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజుతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎప్పుడూ కూడా ఏది కావలసి వచ్చినా ఏ పని చేస్తున్నా కానీ ధర్మరాజు కేశవుణ్ణి స్మరించేవాడు. ఆ శ్రీకృష్ణుడిని స్మరించి శ్రీకృష్ణుడి యొక్క అనుమతితోటి అతని యొక్క సలహా తీసుకుని ప్రవర్తించేటువంటి వాడు. అటువంటి వాడు ఈ జోదానికి వెళ్ళే సమయంలో శ్రీకృష్ణుడిని ఎంత మాత్రమూ కూడా ప్రశ్నించలేదు, అతనికి ఏ విషయమో చెప్పలేదు, స్మరించలేదు. అంటే భగవంతుడికి ఎప్పుడైతే భగవంతుడిని గురించి మన దృష్టిలో ఆలోచన నుంచి దూరం అవుతామో అప్పుడు ఆపద మనకు పొంచుకుని ఉంటుంది. ఆ ఇబ్బంది పడుతూ బాధలో ఉన్నటువంటి ద్రౌపది భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడిని స్మరించింది కాబట్టి ఆమెకు వస్త్రాలన్నీ ఇచ్చి ఆ పరమాత్మ రక్షించాడు. అందువలన అలాంటి ఇంత బాధపడ్డారే, అయ్యో వీళ్ళందరూ మనతో ఏమీ చెప్పకుండా ఇలా ఇంత చేసుకున్నారేమిటి అనే బాధ కలిగినటువంటి వాసుదేవుడు ధర్మరాజుతో అంటున్నాడు, దుర్యోధనస్య కర్ణస్య శకునేశ్చ దురాత్మనః దుస్సాసన చతుర్థానాం భూమిం పాశ్యతి శోణితం. చాలా కోపం వచ్చింది శ్రీకృష్ణుడికి. ఆ దుర్మార్గులైనటువంటి దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుల యొక్క రక్తాన్ని ఈ భూమి తప్పనిసరిగా తాగుతుంది. ఏతాన్ నిహత్య సమరే ఏ చతస్య పదానుగాః తాంచ సర్వాన్ వినిర్జ్య సహితాన్ సనరాధిపాన్ తతఃసర్వే అభిషించామః ధర్మరాజం యుధిష్ఠిరం నికృత్య
ఉపచరన్ బధ్యయేష ధర్మ సనాతన. యుద్ధంలో ఈ నలుగురిని చంపి ఇంకా వీళ్ళని అనుసరించినటువంటి రాజులందరినీ ఇతరుల్ని జయించి ధర్మరాజును రాజ్యాభిషిక్తుడిని చేద్దాము, ఇతరులను మోసగించి తాను సుఖపడేటువంటి వాడు తప్పనిసరిగా వధకు అర్హుడే, చంపదగినటువంటి వాడే, ఇది సనాతనమైనటువంటి ధర్మమే అన్నాడు. పార్థానాం అభిషంగేణ తథా క్రుద్ధం జనార్దనం అర్జునస్య మయామాస దిధిక్షంతమివ ప్రజాః సంక్రుద్ధం కేశవం దృష్ట్వా పూర్వదేహేషు ఫల్గుణః కీర్తయామాస కర్మాణి సత్యకీర్తేర్మహాత్మనః. పాండవులు అవమానం చేత కోపించి జనులందరినీ కూడా భస్మం చేసేయాలన్నంత కోపం వచ్చిందట వాసుదేవుడికి. ఎందుకంటే పాండవులు బాధపడుతుంటే చూడలేడు ఆయన. అందువలన వాళ్ళకి ఇంత అవమానం జరిగిందే అనేటువంటి కోపంతో ఊగిపోయినటువంటి వాడై ఈ జగత్తునంతటిని కూడా నాశనం చేసేయాలా అన్నట్టుగా ఉన్నటువంటి జనార్దనుడిని అర్జునుడు శాంతింపజేశాడు. కోపించినటువంటి కేశవుణ్ణి చూసాడు అర్జునుడు. పూర్వదేహంలో మహాత్ముడైనటువంటి సత్యకీర్తి యొక్క పనులను ప్రశంసింపనారంభించాడు. పురుషస్యాప్రమేయస్య సత్యస్యామిత తేజసః ప్రజాపతే పతేర్విష్ణో లోకనాథస్య ధీమతః. పురుషోత్తముడు, అప్రమేయుడు, సత్యస్వరూపుడు, అమిత తేజస్వి, ప్రజాపతులకే పతి, లోకాన్నంతటికీ కూడా రక్షించేటువంటి వాడు, మహాబుద్ధిమంతుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని అర్జునుడు ఈ విధంగా స్తుతించనారంభించట. 10 వర్ష సహస్రాణి ఎత్ర సాయం గృహో ముని వ్యచరస్త్వం పురా కృష్ణ పర్వతే గంధమాదనే. ఓ కృష్ణ, పూర్వం నువ్వు సాయంగృహముని రూపంలో గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరాలు నివసించావు కదయ్యా అని అన్నాడు. అంటే నారాయణ ఋషి రూపంలో నువ్వు నివసించావు కదా. అంటే ఈ సాయంగృహులు అని ఎందుకంటారంటే, సాయంగృహ ముని అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ప్రస్థానంలో తిరుగుతూ ఉంటారు. ఈ మునులు కొంతమంది ఎల్లప్పుడూ కూడా అసలు సన్యాసి అనేటువంటి వాడు ఎప్పుడు కూడా అలాగా తిరుగుతూ ప్రతి చోటకి అలా తిరుగుతూ ఉండాలి. ఒక చోటే అలా నివాసం ఉండకూడదు. ఏదో అలాగ తిరుగుతూ ఒక రోజు మించి ఎక్కడ నివాసం ఉండకూడదు, అట్లా వెళుతూ ఉండాలి. అట్లాగే వీళ్ళు ఏంటంటే సాయంకాలం అయ్యేటప్పటికీ ఏ ప్రదేశానికైతే పడతారో అక్కడ దాన్నే గృహంగా భావించి ఆగిపోతారు. అటువంటి మునుల్ని సాయంగృహులు అంటారు. అటువంటి సాయంగృహ ముని రూపంలో గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరాలు నివసించేవు కదయ్యా. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ పుష్కరేషు అవస కృష్ణ త్వం అపో భక్షయన్ పురా. కృష్ణ, పూర్వకాలం నువ్వు భూమి మీద 11,000 సంవత్సరాలు కేవలము నీటిని మాత్రమే స్వీకరిస్తూ పుష్కర తీర్థాల్లో నివసించావు. ఊర్ధ్వబాహుర్విశాలాయాం బదర్యాం మధుసూదన అతిష్ఠ ఏకపాదేన వాయుభక్ష శతం సమాహ. ఓ మధుసూదన, విశాలా నగరంలోని బదరికాశ్రమంలో ఒక్క పాదం మీద నిలబడి బాహులు 2 పైకి చాచి గాలిని మాత్రమే భక్షిస్తూ 100 సంవత్సరాలు ఉన్నావు కదయ్యా నువ్వు. అవకృష్ణోత్తర ఆసంగ కృశో ధమని సంతత ఆసీహి కృష్ణ సరస్వత్యాం సత్రే 12 వార్షికే. అంతేకాకుండా సరస్వతీ నదీ తీరంలో 12 సంవత్సరాలు సత్రయాగంలో ఉత్తరయ్యాన్ని కూడా విడిచిపెట్టి శరీరంలోని నాడులు కనపడేంతగా కృషించావు కదా నువ్వు. ప్రభాసమప్యధాసాధ్య తీర్థం పుణ్యజనోచితం తథా కృష్ణ మహాతేజా దివ్యం వర్షసహస్రకం అతిష్టస్త్వమధేకేన పాదేన నియమస్థిత లోక ప్రవృత్తి హేతుస్త్వం ఇతి వ్యాసో మమబ్రవీత్. ఓ కృష్ణ, పుణ్యజనులందరికీ నివాసయోగ్యమైనటువంటి ప్రభాస తీర్థంలో శౌచ సంతోషాది నియమాలన్నీ కూడా పాటిస్తూ 1000 దివ్య సంవత్సరాలు ఒకే పాదంతో నిలిచి ఉన్నావు నువ్వు. లోకులను తపస్సులో ప్రవర్తింపజేయాలని నువ్వు అలా చేసేవు అనేటువంటి విషయము వ్యాస భగవానుడు నాకు చెప్పాడయ్యా. నీ యొక్క గొప్పతనాన్ని అంతటినీ కూడా తద్వారా నేను తెలుసుకున్నాను. నువ్వు పూర్వాశ్రమాల్లో ఇన్ని పనులు చేసినటువంటి వాడవు నువ్వు. క్షేత్రజ్ఞ సర్వభూతానాం ఆదిరంతశ్చ కేశవ నిధానం తపసాం కృష్ణ యజ్ఞస్త్వంచ సనాతన. ఓ కృష్ణ, నువ్వు క్షేత్రజ్ఞుడు నువ్వే, సర్వభూతాలకు ఆద్యంతాలు కూడా నువ్వే, తాపసులకు అధిష్టానం కూడా నువ్వే, యజ్ఞస్వరూపుడవు నువ్వే,
సనాతనుడైనటువంటి వాడు నువ్వేనయ్యా అని ఆ కృష్ణుణ్ణి స్తుతిస్తున్నాడు. క్షేత్రజ్ఞుడు అంటే ఏంటంటే అంతరాత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడు. క్షేత్రం అంటే దేహం, దేహంలో ఉండేటువంటి వాడు, దేహాన్ని తెలిసినటువంటి వాడు అంతరాత్మ స్వరూపంలో ఉంటాడని. అలాగే క్షేత్రము అంటే కూడా పంచమహాభూతాలు. ఈ పంచమహాభూతాలు అహంకారము, బుద్ధి, అవ్యక్తం, మనస్సు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ఇంద్రియార్థాలు, ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం, సంఘాతం, చేతన, ధృతి, ఇలా వీటన్నిటితోటి కూడినటువంటి పంచకోశాత్మకమైనటువంటిదే దాన్ని క్షేత్రము అంటారు. ఆ క్షేత్రాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, అంతరాత్మ స్వరూపమైనటువంటి భగవానుడు. అందువలన అటువంటి వాడు నువ్వే అనమాట. అలాగా అని ఆ శ్రీకృష్ణుడిని స్తుతిస్తున్నాడు, అతన్ని శమింపచేయడం కోసమని. నిహత్య నరకం భౌమం ఆహృత్యమణి కుండలే ప్రథమోత్పతితం కృష్ణ మేధ్యం అశ్వమసృజ. భూమిపుత్రుడు అహంకారి అయినటువంటి నరకాసురుడు ఉన్నాడు. అతడు భూదేవి యొక్క పుత్రుడు, అహంకారి. అటువంటి నరకాసురుడిని చంపి అదితి యొక్క కుండలాలు తెచ్చి అశ్వమేధ యజ్ఞానికి అశ్వాన్ని కూడా విడిచావు నువ్వు. కృత్వా తత్కర్మలోకానాం వృషభ సర్వలోకజిత్ అవధీస్త్వం రణే సర్వాన్ సమేతాన్ దైత్య దానవాన్. అన్ని లోకాల్ని జయించినటువంటి లోకేశ్వరుడు నువ్వు చేసేటువంటి పనులకు అడ్డు వచ్చినటువంటి రాక్షసుల్ని అందరినీ కూడా యుద్ధంలో నువ్వు సంహరించావయ్యా. తతసర్వేశ్వరత్వం చ సంప్రదాయ శచీపతే మానుషేషు మహాబాహో ప్రాదుర్భూతోసి కేశవ. ఆ తర్వాత శచీపతి అయినటువంటి ఇంద్రుడికి స్వర్గాధిపత్యాన్ని ఇచ్చినటువంటి వాడో కూడా నువ్వేనయ్యా. నువ్వు మనుష్యుల్లో జన్మించావు, భగవంతుడు అయినటువంటి నారాయణుడు నువ్వు. సత్వం నారాయణో భూత్వా హరిరాశి పరంతప బ్రహ్మా సోమశ్చ సూర్యశ్చ ధర్మో ధాతా యమో నలః వాయుర్వైశ్రవణో రుద్రః కాలః ఖం పృథివీ దిశః అజశ్చరాచర గురుః స్రష్టాత్వం పురుషోత్తమ. ఓ పరంతప పురుషోత్తమ, నువ్వు నారాయణుడవయ్యా, విష్ణుడువయ్యా, బ్రహ్మవు నువ్వయ్యా. సూర్యుడు, చంద్రుడు, ధర్మం, దాత, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, రుద్రుడు, కాలం, ఆకాశం, పృథివీ, దిక్కులు, చరాచర గురువైనటువంటి సృష్టికర్త అయినటువంటి అజుడువు నువ్వే. సమస్తము నువ్వేనయ్యా. నీలోనే అంతా ఉంది, అంతలోనూ నువ్వున్నావయ్యా. పరాయణం దేవమూర్ధ క్రతుభిర్మధుసూదన అయజో భూరి తేజా వై కృష్ణ చైత్రరథేవనే. ఓ మధుసూదన, నువ్వు చైత్రరథవనంలో అనేకములైనటువంటి యజ్ఞాలు చేసావు. దేవతలందరికీ శిరోమణి లాంటి వాడు నువ్వు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, అందరూ చేరదగినటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానం నువ్వేనయ్యా. శతం శతసహస్రాణి సువర్ణస్య జనార్దన ఏకైకస్మిన్ సదా యజ్ఞే పరిపూర్ణాని భాగసః. ఓ జనార్దన, నువ్వు చేసినటువంటి ఒక్కొక్క యజ్ఞంలో 1,000,000 స్వర్ణముద్రికలు దక్షిణగా పరిపూర్ణంగా ఇచ్చావు. అటువంటి యజ్ఞాలు అనేకములైనటువంటివి చేసావు నువ్వు. అందువలన నువ్వు ఎంతో గొప్పవాడవయ్యా. అదితేరపి పుత్రత్వం ఏత్య యాదవనందన త్వం విష్ణురితి విఖ్యాత ఇంద్రాదవలజో విభు. నీవు అదితి కోరుకుంటే అదితుడికి పుత్రుడిగా జన్మించావు. ఇంద్రుడికి తమ్ముడివై సర్వవ్యాపకుడవై విష్ణువు అనేటువంటి పేరుతోటి విఖ్యాతుడవయ్యావయ్యా. శిశుర్భూత్వా దివంఖంచ పృథివీంచ పరంతప త్రిభిర్విక్రమణై కృష్ణ క్రాంతవానసి తేజస. ఓ పరంతప కృష్ణ, వామనావతార సమయంలో బాలుడవై స్వర్గలోకాన్ని, అంతరిక్షాన్ని, భూలోకాన్ని కూడా నీ తేజస్సు చేత 3 అడుగులతోటి ఆక్రమించి త్రివిక్రముడు అయ్యావయ్యా. సంప్రాప్య దివమాకాశం ఆదిత్యస్యందనే స్థిత ఆత్యరోచశ్చ భూతాత్మన్ భాస్కరం స్వేన తేజస. ఓ భూతాత్మ, స్వర్గాన్ని, అంతరిక్షాన్ని చేరి సూర్యుని యొక్క రథం మీద ఉండి నీ తేజస్సు చేత సూర్యుడినే ప్రకాశింపచేసినటువంటి వాడవు నువ్వు. ప్రాదుర్భావ సహస్రేషు తేషు తేషు త్వయా విభో అధర్మ రుచయ కృష్ణ నిహతాః శతశోషురాః. అనేక వేల జన్మల్లో ఆయా జన్మల యందు పుట్టినటువంటి అధర్మాసక్తి కలిగినటువంటి 100 మంది రాక్షసుల్ని నువ్వు సంహరించావు. సాధితాః మౌరవాప్పాసాః నిసుందనరకౌ హతౌ కృతక్షేమ పునఃపంథ పురం ప్రాగ్జ్యోతిషం ప్రతి. నువ్వు మురాసురుడు వేసినటువంటి లోహమయ పాశాలన్నింటినీ కూడా తెంచేసావు. నిశుంద నరకుల్ని చంపావు.
ప్రాగ్జ్యోతిషపురాన్ని క్షేమంగా ఉండేటువంటి మార్గాన్ని అంతా కూడా నువ్వే ఏర్పరిచావు. మళ్ళీను జారుధ్యామాహుతి క్రాథ శిశుపాలో జనై సహ జరాసంధశ్చ శైభ్యశ్చ శతధన్వాచ నిర్జిత. అలాగే జారూధి నగరంలో ఆహుతి క్రాధుడు అనుచర సహితుడైనటువంటి శిశుపాలుడు, జరాసంధుడు, శైభ్యుడు, శతధన్వుడు అనే వాళ్ళందరినీ కూడా నువ్వే జయించావు. తథా పర్జన్య ఘోషేణ రథేనాదిత్య వర్చస అవాప్సిర్మహిషీం భోజ్యాం రణే నిర్జిత్య రుక్మిణం. అలాగే అదేవిధంగా నువ్వు మేఘంలా గర్జించి సూర్యుల్లా ప్రకాశించేటువంటి రథంతో యుద్ధంలో రుక్మిణి జయించి భోజకన్య అయినటువంటి రుక్మిణిని వివాహం చేసుకున్నావు. ఇంద్రజుమ్నో హతకోపాత్ యవనశ్చ కశేరుమాన్ హత సౌభపతిశాల్వ త్వయా సౌభంచ పాతితం. ఓ కృష్ణ, నీ వలన ఇంద్రజుమ్నుడు చంపబడ్డాడయ్యా, యవన జాతీయుడైనటువంటి కశేరమంతుడు చంపబడ్డాడు, సౌభపతి అయినటువంటి శాల్వుడు చంపబడ్డాడు. ఆ శాల్వుని యొక్క సౌభ విమానాన్ని కూడా నువ్వే పడగొట్టావు. ఏవమేతే యుధిహతాః భూయశ్చాన్యాన్ శృణుష్వ ఇరావత్యాం హతో భోజ కార్తవీర్య సమో యుధి. ఈ విధంగా వీళ్ళందరినీ కూడా యుద్ధంలో నువ్వు జయించావు. ఇంకా ఇతరుల గురించి కూడా నేను చెప్తాను విను. ఇరావతి నదీ తీరంలో కార్తవీర్యార్జునుడితో సమానమైనటువంటి భోజుడిని కూడా యుద్ధంలో నువ్వు చంపావు. గోపతి స్థాలకేతుశ్చ త్వయా వినిహితావుభౌ తాంచ భోగవతీం పుణ్యాం ఋషికాంతాం జనార్దన ద్వారకాం ఆత్మసాత్కృత్వా సముద్రం గమేష్యసి. అలాగే గోపతి తాళకేతువులు నీ చేతిలోనే చచ్చారు. ఓ జనార్దన, పవిత్రమైనటువంటి ఋషులకి ఇష్టమైనటువంటి భోగధనాలు కలిగినటువంటి ద్వారకను నువ్వు స్వాధీనం చేసుకుని చివరికి సముద్రంలో దాన్ని విలీనంలో చేస్తావు. నక్రోధో నచమాత్సర్యం నానృతం మధుసూదన త్వయి తిష్టతి దాసార్హ నండు సంస్యం కృతో నృజ ఆసీనం చైత్య మధ్యే త్వాం దీప్యమానం స్వతేజస ఆగమ్య ఋషయ సర్వే అయాచంతాభయమచ్యుత. ఓ మధుసూదన, నీలో ఏమీ క్రోధం ఉండదు, మాత్సర్యం ఉండదు, అసత్యం ఉండదు. దాసార్హ, నీలో అసలు క్రూరత్వమే లేదు, కుటిలత్వం లేదు. అచ్యుత, మందిర మధ్యంలో స్వతేజస్తో ప్రకాశిస్తున్నటువంటి నిన్ను అనేక మంది ఋషులందరూ చేరి అభయం కోరుతూ ఉంటారయ్యా. యుగాంతే సర్వభూతాని సంక్షిప్య మధుసూదన ఆత్మనైవ ఆత్మసాత్కృత్వా జగదాసి పరంతప. ఓ మధుసూదన, ప్రళయకాలంలో సర్వభూతాలను కూడా సంక్షేపించి స్వయంగా ఈ జగత్తునంతటినీ కూడా ఆత్మస్వరూపంగా చేసుకుని నువ్వు ఒక్కడవే ఉంటావు. యుగాదౌ తవ వార్ష్ణేయ నాభిపద్మాదజాయత బ్రహ్మాచరాచర గురు యస్యేదం సకలం జగత్. సృష్టి ఆరంభంలో మళ్ళీ నీ నాభి కమలంలో అంటే బ్రహ్మ ఉద్భవించాడు. ఆ చరాచర గురువైనటువంటి ఆ బ్రహ్మ యొక్క సృష్టియే ఈ జగత్తంతా కూడా. తం హంతుముజ్యతౌ ఘోరౌ దానవో మధుకైటభౌ తయోర్వ్యతిక్రమం దృష్ట్వా క్రుద్ధస్య భవతో హరేః లలాటాజ్జాతవాన్ శంభు శూలపాణిస్త్రిలోచనః యత్థం తావపి దేవేశౌ త్వచ్చరీర సముద్భవౌ. నీ నాభి కమలం నుంచి పుట్టినటువంటి బ్రహ్మను మధుకైటభులు అనేటువంటి భయంకరమైన దానవులు చంపడానికి ప్రయత్నించారు. వాళ్ళ దారుణాన్ని చూసి కోపించి శ్రీహరి లలాటం నుండే శూలపాణి త్రిలోచనుడైనటువంటి శివుడు ఆవిర్భవించాడు. ఆ విధంగా బ్రహ్మ శంకరులు ఇరువురు కూడా నీ శరీరం నుండి ఉద్భవించినటువంటి వాళ్ళే. త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపమంతా నువ్వేనయ్యా. త్వన్నియోగ కరావేతౌ ఇతి మే నారదో అబ్రవీత్ తథా నారాయణ పురాకృతిభిర్భూరి దక్షిణైః ఇష్టవాంస్త్వం మహాసత్రం కృష్ణ చైత్రరథేవనే నైనం పరే నాపరే వా కరిష్యంతి కృతాని వా యాని కర్మాణి దేవత్వం బాలయేవ మహాబలః కృతవాన్ పుండరీకాక్ష బలదేవ సహాయవాన్ కైలాసభవనే చాపి బ్రాహ్మణైర్విన్యవసః సహా. వాళ్ళు ఇరువురు కూడా నీ ఆజ్ఞను పాలించే వాళ్ళే. బ్రహ్మైనా ఈశ్వరుడైనా సరే నువ్వేం చెబితే అది పాలిస్తారు, నీ యొక్క ఆజ్ఞాబద్ధులైనటువంటి వాళ్ళు అని నారదుడు నాకు చెప్పాడయ్యా. నారాయణ కృష్ణ, పూర్వం నువ్వు చైత్రరథవనంలో భూరి దక్షిణతో మహాసత్రయాగాన్ని చేసావు. ఇతరులు ఎవ్వరూ కూడా ఆ విధంగా ఎప్పుడూ చేయలేదు, మున్ముందు చెయ్యలేరు కూడా. ఓ పుండరీకాక్ష, బాలుడవైనా నువ్వు మహాబలవంతుడవు, నిత్యము నీకు బలదేవుడు తోడుంటాడు.
బాల్యంలో నువ్వు చేసినటువంటి పనులు ఎవ్వరూ చేయలేరు, ముందు కూడా ఎవరు చెయ్యరు కూడాను. నువ్వు బ్రాహ్మణులతో పాటుగా కైలాస పర్వతంపై కూడా నివాసం చేసేవు అని ఆ కృష్ణుడి గురించి గొప్పదైనటువంటి స్తోత్రం అంతా కూడా ఆ అర్జునుడు చేశాడు. ఏవముక్త్వా మహాత్మానం ఆత్మా కృష్ణస్య పాండవ తూష్ణీమాసీత్ తతపార్థం ఇచ్చువాచ జనార్దన. ఆ కృష్ణుడి యొక్క ఆత్మస్వరూపమే ఈ పార్థుడైనటువంటి అర్జునుడు. అందువలన అర్జునుడు చేసినటువంటి స్తోత్రాన్ని అంతటినీ కూడా ఆ మహాత్ముడితో ఈ విధంగా చెప్పి ఆ స్తోత్రం అంతా చేసి ఆయన ఊరుకున్నాడు అర్జునుడు. అప్పుడు ఆ జనార్దనుడు ఆ అర్జునుడితోటి ఈ విధంగా అంటున్నాడు, మమ ఈవత్వం తవ ఈవాహం ఏ మదీయాహ తవ ఈవతే యస్వాం ద్వేష్టి సమాం ద్వేష్టి యస్వామను సమామను. చాలా గొప్పదైనటువంటి మాట చెప్పాడు శ్రీకృష్ణుడు. ఓ పార్థ, నువ్వు నా వాడవయ్యా, నేను కూడా నీ వాడినే. అందువలన నా వాళ్ళంతా నీ వాళ్ళే. నేను ఎప్పుడైతే నీ వాడిని అయ్యానో నా వాళ్ళంతా కూడా నీ వాళ్ళే అవుతారు. అలాగే నిన్ను ద్వేషించేటువంటి వాడు నన్ను కూడా ద్వేషించేవాడే అవుతాడు. ఎందుకంటే నీకు నాకు అభేదం. అందువలన నీ మిత్రుడు నాకు మిత్రుడు అవుతాడు, నీ శత్రువు నాకు శత్రువు అవుతాడు. నిన్ను ద్వేషించేటువంటి వాడు నన్ను కూడా ద్వేషిస్తాడు, నువ్వు ద్వేషించేవాడిని నేను కూడా ద్వేషిస్తాను. అలాగే నిన్ను అనుసరించేటువంటి వాడు ఎవడైనా ఉంటే నన్ను వాడు అనుసరిస్తూనే ఉంటాడయ్యా. నరస్త్వమసి దుర్ధర్ష హరినారాయణో హ్యయం కాలే లోకమిమం ప్రాప్తో నరనారాయణ వృషి. నరుడు రూపంలో ఉన్నటువంటి వాడు నువ్వు, నారాయణుడు రూపంలో ఉన్నటువంటి వాడిని నేను. నరనారాయణులుగా మన ఇద్దరినీ కూడా ప్రపంచమంతా కూడా కొలుస్తుందయ్యా. అందువలన నరనారాయణ ఋషులమైనటువంటి మనం ఇరువురము కూడా పూర్వజన్మలో నరనారాయణ ఋషులుగా ఉన్నాం మనం. అటువంటి వాళ్ళమే మళ్ళీ ఇప్పుడు కృష్ణార్జునులుగా ఎక్కడికి వచ్చాము. అందువల్ల నరనారాయణ ఋషులుగా ఉన్నటువంటి మనం ఇరువురమే ఈ లోకానికి వచ్చామయ్యా. అనన్య పార్థమత్తస్త్వం తత్తశ్చాహం తథైవ చ నానయోరంతరం శక్యం వేదితుం భరతర్షభ. అందువలన ఓ భరత శ్రేష్ఠ, నాకంటే నీవు అన్యుడు కాదు. నాలో ఉన్నటువంటి వాడు నాకు ఆత్మస్వరూపుడైనటువంటి వాడు. నీకంటే నేను ఇతరులను కూడా కాను. మన ఇద్దరికి భేదాన్ని తెలియడం అనేటువంటిది ఎవ్వరికీ శక్యం కాదయ్యా. అందువలన నీ ఆత్మ నేను, నా ఆత్మ నువ్వు. అయితే ఏంటి, ఆత్మ నీవు అనడం వల్ల ఆత్మకి ఇంత భేదం ఏమైనా ఉంటుంది అంటే కనుక అది ఔపచారికంగా చెప్పడమే, వాస్తవంగా భేదమేం లేదు. అందువలన వేరువేరుగా మనం కళ్ళకి కనిపిస్తుంటే ఒకటి అని అనుకోపోవచ్చు ఎవరైనా. అంటే రెండు రూపాలుగా కనిపిస్తున్నాం కాబట్టి నువ్వు వేరు నేను వేరు అని అనుకుంటే అనుకోవచ్చు, కానీ మనము ఇద్దరము ఒకటే. జీవుడికి ఈశ్వరుడికి ఏ విధంగా అయితే అభేదాన్ని చెబుతామో అట్లాగే మనము శరీర భేదం ఉన్నప్పటికీ కూడా ఒకటే స్వరూపంలో ఉండేటువంటి వాళ్ళము. అందువలన నువ్వు వేరు నేను వేరు కాదయ్యా అని ఆయన చాలా అద్భుతమైనటువంటి తత్వాన్ని చెప్పాడు. ఏవముక్తే తు వచనే కేశవేన మహాత్మన తస్మిన్ వీర సమావాయే సంరబ్ధేశ్వథరాజసు దృష్టజుమ్న ముఖైర్వీరై భ్రాతృభి పరివారిత పాంచాలీ పుండరీకాక్షం ఆసీనం భ్రాతృభి సహ అవిగమ్య బ్రవీత్ క్రుద్ధ శరణ్యం శరణేషిణి. ఆ మహాత్ముడైనటువంటి ఆ కేశవుడు ఈ విధంగా చెబితే వీరులైనటువంటి ఆ రాజులందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఆ దుష్టజుమ్నాది సోదరులతో కూడి ఉన్నటువంటి పాంచాలి చాలా క్రుద్ధురాలై తన సోదరులతో కూర్చుని ఉన్నటువంటి పుండరీకాక్షుణ్ణి సమీపించి రక్షణను కోరుతూ రక్షకుడైనటువంటి శ్రీకృష్ణుడితో ఈ విధంగా ద్రౌపది చెబుతోందట. పూర్వే ప్రజాభిసర్గే త్వాం ఆహురేకం ప్రజాపతిం స్రష్టారం సర్వలోకానాం అశితో దేవలో బ్రవీత్. ఓ మహానుభావ, పూర్వకాలము ప్రజా సృష్టికి ప్రారంభంలో సర్వలోకాలను సృష్టించింది నీవేనని, నువ్వు ప్రజాపతివని అసితి దేవల మహర్షి చెప్పాడయ్యా. అసిత దేవల మహర్షి చెప్పాడు. విష్ణుస్త్వమసి దుర్ధర్ష త్వం యజ్ఞో మధుసూదన యష్టా త్వమసి యష్టవ్య జామదగ్నో యథా బ్రవీత్. అంతేకాదే మధుసూదన, నువ్వు విష్ణుడువని, నువ్వే యజ్ఞానవని, యజమానుడు కూడా నువ్వేనవని, యజని యోగ్యుడువు నీవే అని పరశురాముడు చెప్పాడు నాకు.
ఋషయస్వాం క్షమామాహు సత్యం చ పురుషోత్తమ సత్యాద్యజ్ఞోసి సంభూత కశ్యపస్వాం యథా బ్రవీత్. అంతేకాకుండా పురుషోత్తమ, ఋషులు నిన్ను సహన స్వరూపుడవని సత్యస్వరూపుడు అని చెప్తూ ఉంటారు. సత్యం నుండి ఏర్పడినటువంటి యజ్ఞస్వరూపుడు నీవని కశ్యప మహర్షి చెప్పాడు. సాధ్యానామపి దేవానాం శివానాం ఈశ్వరేశ్వర భూతభావన భూతేశ యథాత్వం నారదో బ్రవీత్. ఓ భూతభావన, సాధ్య దేవతలకు కళ్యాణకారి రుద్రులకు కూడా నీవే అధీశ్వరుడు, అంటే సమస్త దేవతలకు కూడా నువ్వే అధీశ్వరుడు అని నారదుడు చెప్పాడు. బ్రహ్మశంకర శక్రాజ్యై దైవ బృందై పునఃపునః క్రీడసే త్వం నరవ్యాఘ్ర బాల క్రీడనకైరివా. బాలుడేవో అనేక రకాలైనటువంటి ఆట వస్తువులతో ఆడుకున్నట్టుగా నువ్వేం చేస్తావంటే బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు మనకు దేవతా సమూహాలతో కలిసి ఆడుకుంటూ ఉంటావు. అంటే అందరూ కూడా నీ ఆజ్ఞాబద్ధులై ఉంటారు. జౌశ్చతే శిరసా వ్యాప్త పద్భ్యాం చ పృథివీ ప్రభో జఠరంత ఇమే లోకా పురుషోసి సనాతన. నీ శిరస్సు స్వర్గంతో నిండిపోయిందయ్యా, ఈ భూమి అంతా నీ పాదాలతో నిండిపోయింది, ఈ లోకాలన్నీ కూడా నీ ఉదరంలో ఉన్నటువంటివే, నీవు సనాతనమైనటువంటి పురుషుడవు. విద్యా తపో అభితప్తానాం తపసా భావితాత్మనాం ఆత్మదర్శన తృప్తానాం ఋషీణామసి సత్తమః. విద్యా తపస్సుల చేత తపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, తపస్సు చేత పవిత్రమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి వాళ్ళు, ఆత్మదర్శనం చేత తృప్తి నొందినటువంటి మహర్షులకు నువ్వు లక్ష్యభూతుడు. అంటే నీ యొక్క దర్శన భాగ్యం కలుగుతూ ఉంటుంది. వాళ్ళకి నువ్వు పరమ శ్రేష్టమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడవు. రాజర్షీణాం పుణ్యకృతాం ఆహవేషు అనివర్తినాం సర్వధర్మోపపన్నానాం త్వంగతి పురుషర్షభ త్వం ప్రభుస్త్వం విభుశ్చ త్వం భూతాత్వా త్వం విచేష్టసే. ఓ పురుష శ్రేష్ఠ, యుద్ధంలో వెనుకడుగు వేయనటువంటి పుణ్యాత్ములు ఉంటారు. సర్వ ధార్మిక వర్తనం కలిగినటువంటి రాజర్షులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా నువ్వే గతి, నువ్వే ప్రభుడవు, నువ్వే సర్వవ్యాపకుడవు. ప్రాణులన్నిటి యందు చైతన్య స్వరూపంగా ఉండేటువంటి భగవత్ స్వరూపం నువ్వేనయ్యా. లోకపాలాశ్చ లోకాశ్చ నక్షత్రాణి దిశో దశ నభశ్చంద్రశ్చ సూర్యశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితం. ఈ లోకాన్ని పాలించేటువంటి వాళ్ళు, నక్షత్రాలు, దిక్కులు, ఆకాశం, సూర్యచంద్రులు అన్నీ నీ యందున్నాయ్యా. మర్చ్యతా చైవ భూతానాం అమరత్వం దివౌకసాం త్వయి సర్వం మహాబాహో లోక కార్యం ప్రతిష్ఠితం. ఈ భూలోకంలో ఉండేటువంటి ప్రాణులకన్నిటికీ కూడా మరణధర్మం ఉంది. పుట్టింది ప్రతిదీ కూడా నశిస్తూ ఉంటుంది. అలాగే స్వర్గలోక వాసులకి అమరత్వం ఉంది, వాళ్ళకేమీ మరణం అనేటువంటిది ఉండదు. సమస్త జగత్కార్యము కూడా, అంటే వీళ్ళకి మరణధర్మము, వాళ్ళకి అమరత్వాన్ని, సమస్త జగత్కార్యము అన్నీ కూడా నీ యందే నిలిచి ఉన్నాయ్యా. సాతేహం దుఃఖమాఖ్యాస్యే ప్రణయాన్ మధుసూదన ఈశస్త్వం సర్వభూతానాం ఏ దివ్యా ఏ చ మానుషాః. ఓ మధుసూదన, నీ పట్ల ఉండేటువంటి ప్రీతితోటి నేను నా కష్టాన్ని చెప్పుకుంటున్నానయ్యా. దివ్యులైనటువంటి మనుష్యులైనటువంటి సర్వ ప్రాణులకు కూడా నువ్వే ఈశ్వరుడువు. కథన్ను భార్యా పార్థానాం తవ కృష్ణ సఖీ విభో దుష్టద్యుమ్నస్య భగిని సభాంకృష్యేత మాదృశీ. నా కష్టాన్ని నీకు తెలియజేసుకుంటున్నాను కృష్ణ. పాండవులకి భార్యను నేను, నీకు చాలా ఇష్టురాలైనటువంటి దాన్ని. అలాగే ఈ దుష్టద్యుమ్నునికి సోదరి అయినటువంటి నా వంటి స్త్రీ సభకి ఎలా లాగబడిందయ్యా. స్త్రీధర్మిణి వేపమాన శోణితేన సముక్షిత ఏకవస్త్ర వికృష్టాస్మి దుఃఖిత కురు సంసది. స్త్రీ సహజమైనటువంటి ఋతుకాలంలో ఉన్న రక్తంతో తడిసిన ఏకవస్త్రనై భయంతో కంపిస్తూ దుఃఖిస్తున్నటువంటి నేను కురుసభలోకి బలాత్కారంగా లాక్కురాబడ్డానయ్యా. రాజ్ఞాం మధ్యే సభాయాం తు రజసాతి పరిప్లుత దృష్ట్వా చ మాం ధార్తరాష్ట్రాః ప్రాహసన్ పాపచేతసః. ఆ రాజులందరితో నిండినటువంటి సభలో రజస్రావంతో తడిసినటువంటి నన్ను చూసి పాపాత్ములైనటువంటి ధార్తరాష్ట్రులు బిగ్గరగా నవ్వారయ్యా. దాసీభావేన మాం భోక్తుం ఈషుస్తే మధుసూదన జీవత్సు పాండుపుత్రేషు పంచాలేషు చ వృష్ణిషు. ఓ మధుసూదన, ఈ పాండుపుత్రులు, పాంచాల రాజులు, వృష్ణివంశీయులు జీవించి ఉండగా ఆ ధృతరాష్ట్రపుత్రులు దాసీభావంతో నన్ను అనుభవించాలని కోరుకున్నారు.
నన్వహం కృష్ణ భీష్మస్య ధృతరాష్ట్రస్య చోభయోః స్పృశా భవామి ధర్మేణ సాహం దాసీకృతా బలాత్. ఆ భీష్మ ధృతరాష్ట్రులకి ధర్మసమ్మతమైనటువంటి కోడల్ని నేను, అటువంటి నన్ను బలవంతంగా దాసిని చేశారు అక్కడ. గర్హయే పాండవాస్త్వేవ యుధి శ్రేష్టాన్ మహాబలాన్ యత్క్లిశ్యమానం ప్రేక్షంతే ధర్మపత్నీం యశస్వినీం. యశస్విని అయినా తమ ధర్మపత్నిని శత్రువులు బాధిస్తూ ఉండగా చూస్తూ ఊరుకున్నటువంటి మహాబలవంతులు, యుద్ధంలో నిపుణులు అయినటువంటి పాండవుల్ని నేను నిందిస్తున్నానయ్యా. దిగ్బలం భీమసేన, ఎందుకు వీళ్ళ బలాలు, దేనికి పనికొస్తాయి వీళ్ళ బలాలు? దిగ్బలం భీమసేనస్య దిక్ పార్థస్య చ గాండివం యో మాం విప్రకృతాం క్షుద్రై మర్దయేతాం జనార్దన. ఓ జనార్దన, నీచులైనటువంటి ధార్తరాష్ట్రులను అవమానిస్తూ కూస్తుంటే సహిస్తూ కూర్చున్నారు వీళ్ళు. ఈ భీమసేనుడి యొక్క బలం ఎందుకు, ఈ అర్జునుడి యొక్క గాండివం ఎందుకు? ఇవి రెండు కూడా వ్యర్థమే. శాశ్వతోయం ధర్మపద సద్భిరాచరిత సదా యద్భార్యాం పరిరక్షంతి భర్తారో అల్పబలాపి. వాళ్ళు తక్కువ బలం కలిగినప్పటికీ కూడా ఎవడైతే భార్యని రక్షించగలుగుతాడో వాడయ్య భర్త. అందువల్ల భార్యను రక్షించడం అనేటువంటిది ఎప్పుడూ కూడా సత్పురుషులైనటువంటి భర్తలు ఆచరించేటువంటి శాశ్వతమైనటువంటి ధర్మ మార్గము. దాన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టారు. భార్యాయాం రక్షమాణాయాం ప్రజా భవతి రక్షిత, ప్రజాయాం రక్షమాణాయాం ఆత్మా భవతి రక్షిత. భార్యను రక్షిస్తే సంతానం సురక్షితంగా ఉంటుంది, సంతానాన్ని రక్షిస్తే తాను సురక్షితంగా ఉంటాడు. అందువలన ఎందుకంటే ఆత్మా హి జాయతే తస్యాం తస్మాజ్జాయా భవత్యుత భర్త చ భార్యయా రక్ష్య కథం జాయాన్మమోదరే. ఎందుకంటే ఆత్మావై పుత్ర అన్నారు కదా, ఆ భర్తే తాను తన స్వరూపంతో భార్య యందు పుత్రుడిగా పుడతాడు. అందువలనే ఆమెను జాయ అంటారు. ఆ పదం అందుకనే వచ్చింది. అటువంటి భార్య కూడా భర్తను రక్షించాలి, కాకపోతే అతడు ఆమె యందు ఎలా పుడతాడయ్యా? ఇలాంటి ఈ ధర్మాన్ని తెలిసినటువంటి వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. నన్విమే శరణం ప్రాప్తం నత్యజంతి కదాచన తేమాం శరణమాపన్నాం నాన్వపద్యంత పాండవాహ. ఈ పాండవులు తమను శరణుజొచ్చినటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఎప్పుడూ కాదని విడిచిపెట్టడం లేదు. కానీ శరణాగతురాలైనటువంటి నా పట్ల మాత్రము దయ చూపలేదయ్యా అని ఎంతో బాధతోటి. అంటే ఒక స్త్రీ ఇంతవరకు కూడా తన భర్తల్ని ఏమి దూషించలేదు పాంచాలి. కానీ ఇక్కడ కృష్ణుడు వచ్చేటప్పటికీ ఆ కృష్ణుడి యందు ఉండేటువంటి ప్రీతితోటి తన యొక్క ఇంటివాడైనటువంటి కృష్ణుడు అట్లాగే వాళ్ళందరూ వచ్చేటప్పటికి ఒక్కసారి దుఃఖాన్ని ఆపుకోలేకపోయినటువంటిది ఆ ద్రౌపది తన మనసులో ఉండేటువంటి బాధనంతా కూడా కృష్ణుడి దగ్గర ఈ విధంగా వెళ్ళగొక్కుతోంది అని చెబుతూ స్వస్తి.